వరంగల్ వేదికగా మణికొండలోని రెడ్డి కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. తదనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది గైనకాలజిస్టులు హాజరై అన్నారు. ప్రధానంగా గైనకాలజిస్టులు మహిళల మానసిక ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సమావేశాన్ని వేదికగా నిర్వహించినందుకు అభినందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కన్నాకర్ రెడ్డి, గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు. So you don't have to worry about it. It's about the treatment, how it goes. Bowel. Now the question is coming back to Malika and Tamil. This is for both of them. What is the incidence? Because like I always say, ureter is forgiving. Not ureter, sorry. Bladder is forgiving. Uterus is forgiving. Ureter is not forgiving. But the worst thing is bowel. Bowel is not forgiving. So how are the precautions of the bowel? Right? Because bowel, ureter and bladder are surrounding territories of uterus. I think bowel injuries are a very high risk, especially when you have multiple surgeries, previous surgery. It doesn't surpass that bowel injury. Bowel injury is there, the surgery or port injury, as the video expression has to be done. Yes, sir. First of all, don't remove the rubber. Yes, extensively. Please be careful to give it traction on this adhesion to the downward reduction and lifting your anterabdominal wall and dissecting the adhesiolisis. Even when you're doing adhesiolisis, sometimes the bowel can be pulled up. The wall of the bowel can be pulled up, and having an anticipation, repair. We need to learn to repair. Injuries are prone, complications are prone in any surgeries. Bowel is also a good organ. If you identify the primary side, it is good. So what now that you told them, what are the precautions you take once you have identified and injured? What do you do next? So that you don't. ఈ రోజు అక్టోబర్ 26-27 హనుమకొండ లోపల తెలంగాణ రాష్ట్ర 7వ స్త్రీ గైనకాలజిస్టుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం నలుమూలల నుంచి ఆబ్స్టిక్స్ గైనకాలజీలో ఉన్న నిష్ణాతులైన ప్రొఫెసర్సు ఇతర ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలోని విద్యార్థులు ఇతర ప్రాక్టీషనర్స్కు ఇంటరాక్ట్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ను స్కిల్ను సమ్మిళితం చేయడం కోసం సీనియర్స్ జూనియర్స్ మధ్యలో సమ్మిళితం చేయడం కోసం ఇక్కడ చేశాము. ఇక్కడ చేసే కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము భారతదేశంలోని స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. స్త్రీల ఆరోగ్యమే దేశ ఆరోగ్యం కాబట్టి ఆ పరిరక్షణ లోపల ఒక భాగంగా మేమందరం ఇక్కడ ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసుకొని ఇంతమంది ఫ్యాకల్టీని పిలిచి జూనియర్స్ని పిలిచి సీనియర్స్ని పిలిచి ఒకరి నాలెడ్జ్ని ఒకరి స్కిల్ని ఒకరికి ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం. దీనికి వరంగల్ జిల్లాలోని గైనకాలజిస్టులు అందరూ సహకరించారు. ముఖ్యంగా మా మెంటర్ మా సీనియర్ డాక్టర్ నరసింహారెడ్డి గారు, మా చైర్మన్ సంధ్యారాణి మేడం, మా చైర్మన్ శ్రీలక్ష్మి మేడం, వీళ్ళందరి సహకారంతో